సో అంటే ప్రవీణ్కి సంబంధించి దాదాపుగా ఆరేళ్ళు మీకు అసోసియేషన్ ఉందనుకున్న సందర్భంలో ఎప్పుడైనా ఆయనకి బెదిరింపు కాల్స్ వచ్చాయనో లేకపోతే ఇలా బెదిరింపులో మాట్లాడుతున్నారనో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? అభిషేక్ షేర్ చేసుకునేవాడు అవన్నీ. ఎటువంటి బెదిరింపులు? చాలా లైట్ గా ఇప్పుడు చంపేస్తాము అనే బెదిరింపులు వచ్చాయి. ఫస్ట్ లో కొంచెం లైట్ గానే తీసుకున్నాడు ఆయన. కానీ నాకు తెలిసినంత వరకు లాస్ట్ 2 years చాలా కొంచెం ఈ ఫోన్ కాల్స్ మీద కొంచెం స్ట్రెస్ గురవుతున్నట్టుగా కూడా వి అబ్జర్వ్డ్. ఓకే. అంటే ఫస్ట్ లో చాలా లైట్ గా తీసుకున్నాడు. ఓకే. ఇవన్నీ సేవలో ఉన్నప్పుడు మామూలే, నిజంగా చంపేస్తారా ఏంటి అలా అంటారు అంతే అన్నట్టుగా ఉన్నాడు. ఓకే. కానీ లాస్ట్ 2 years లో ఆయనకి కొన్ని ఐ థింక్ డైరెక్ట్ ఎన్కౌంటర్స్ అయినాయండి ఆయనకి. అంటే వ్యక్తులతో మాట్లాడటం, ఫేస్ టు ఫేస్ బెదిరించాలు కూడా జరిగినాయి. అవునా? ఎప్పుడండి? అంటే నాకు ఎవిడెన్సెస్ ఏమీ లేవు, నేను కూడా యాక్చువల్ గా విన్నదే. ఓకే. ఏమని? ఆయన కూడా అంటే ఫేస్ టు ఫేస్ కూడా వార్నింగ్లు ఇచ్చారు ఆయనకి. నిన్ను లేపేస్తామని, నువ్వు అనవసరంగా దేని గురించి మాట్లాడావు, దాని గురించి మాట్లాడావని అనేది డైరెక్ట్ వార్నింగ్స్ కూడా వెళ్ళినాయి. అప్పటి నుంచి కొంచెం స్ట్రెస్ గురయ్యాడు లాస్ట్ 1.5 year 2 years నుంచి. ఎస్పెషల్లీ 1.5 year నాకు తెలిసినంత వరకు 1.5 year నుంచి ఈ విషయాల మీద. ఎందుకంటే రెగ్యులర్ గా రిపీటెడ్ గా ఈవెన్ నైట్ టైం ఫోన్ కాల్స్, నైట్ టైం మెసేజెస్, ఇంక ఇన్ని అంటే పగబట్టిన వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లాగా ఇంకా ఫోన్ ఎత్తాలంటే ఆ నెంబర్ చూసుకొని తెలుసుకొని ఎవరిదో అన్నట్టు ఎత్తాల్సిన పరిస్థితి. హీ వాజ్ అన్ఏబుల్ టు లిఫ్ట్ అప్ ఎనీ అన్నోన్ కాల్. ఓకే. అన్నోన్ కాల్స్ ని ఆన్సర్ చేయడానికే భయపడిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఓకే. తర్వాత పిల్లల మీద కూడా థ్రెటనింగ్ వచ్చింది కాబట్టి పిల్లల్ని ఇంకా ఇక్కడ క్షేమం కాదు, US లో చదివించాలని ఇప్పుడు ఆ పాపకి US లో అడ్మిషన్ తెచ్చాడు. సో అంటే ఇటువంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా వ్యవహరించేవారు? ఎందుకంటే సాధారణంగా ఏమైనా థ్రెట్ కాల్ వచ్చిందంటే కనుక పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, లేకపోతే ఇలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం, కాస్త ఆత్మరక్షణకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం. సో ఇటువంటి ఆందోళన ఉంది లేకపోతే ఉంటుంది అనుకున్న సందర్భంలో ఎవరితో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం, లేకపోతే సెక్యూరిటీగా వెళ్ళే ప్రయత్నం చేస్తాం, సెల్ఫ్ సెక్యూరిటీ అనేది చూసుకుంటాం. సో ఎందుకు ఆయన ఒంటరిగా వెళ్ళిన సందర్భం? కుటుంబంలో ఏమైనా మాట్లాడారా ఆయన? ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక పక్క ఆందోళన మనసులో ఉంది, అంటే సైకలాజికల్గా ఆయనకి కాస్త ఆ స్ట్రెస్ ఫీల్ అయిన సందర్భం, దాంతోపాటు మీరు అన్న సందర్భంలో ఈ కాస్త బెదిరింపులుగా మాట్లాడుకున్న సందర్భంలో అంటే ఇప్పుడు బేసికల్ గా ఆయనకి లోపల ఆందోళన ఉన్నా భయపడుతున్నానని ఎక్స్ప్రెషన్ చేయటం ఇష్టం లేదు. ఎందుకంటే అందరికి బేసికల్ గా ఆయన మెసేజెస్ లో దేవుడి మీద ఆధారపడండి, దేవుడు కాపాడుతాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే రక్షిస్తాడు అనేటటువంటి ప్రీచింగ్ చేస్తున్న ఆయన దేవుడు నన్ను కాపాడుతాడు, ఏదైనా ప్రమాదం వస్తే దేవుడు నన్ను కాపాడుతాడులే అనే ఫెయిత్ లో ఉన్నాడు ఆయన. సో తన వరకు తనను రక్షించుకోవటానికి అంత పెద్ద జాగ్రత్తలు ఏం తీసుకోలేదు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని అనుకున్నాడు ఆయన. బట్ కానీ మనసులో మాత్రం స్ట్రెస్ ఉంది. నాకేమన్నా అయితే పిల్లల పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, కంపెనీ పరిస్థితి ఏంటి, 10 మంది ఆర్ఫన్స్ పరిస్థితి ఏంటి, ఇవి తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కొంచెం క్లోజ్ అసోసియేషన్తో షేర్ చేసుకున్న సందర్భాలు నాకు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో తెలిసినాయి. అంటే ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? అంటే ఎస్ నా భయం ఇది, లేకపోతే ఎటువంటి భయంలో ఉన్నాను నేను అనేది ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం జరిగిందండి? స్పెసిఫిక్ గా పలానా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నట్టు నేను ఇంకా డీటెయిల్స్ తీసుకోలేదండి. బట్ ఈ వారం రోజుల్లో ఈ డిస్టర్బెన్స్ అన్నిటిలో ఉన్నాం కాబట్టి ఒకళ్ళు మాట్లాడుకోవడంతో చెప్పారనమాట, లేదు చాలా స్ట్రెస్ లో ఉన్నాడు, తనకి కొంచెం ఎందుకో భయం, నన్ను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు నన్ను అనే భయం తనలో మొదలైపోయింది. సో ఆయా సందర్భాల్లో ఇదిగో పిల్లల్ని ఇక్కడ పెడుతున్నాను, వాళ్ళని ఇక్కడ పెడుతున్నాను, ఎందుకంటే గబుక్కుని రేపు నాకు ఏమన్నా అయిందనుకో అన్న స్టేట్మెంట్స్ హీ యూజ్డ్ టు మేక్. ఓకే.
రైట్. అంటే ఎవరైనా తనకు సంబంధించి ఏమైనా సెల్ఫ్ డిఫెన్స్కి ఏదైనా ఆలోచించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేకపోతే పోలీసును ఆశ్రయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అంటే ప్రవీణ్ నుంచి? లేదండి, అదే అంటున్నాను కదా, హీ డిపెండెడ్ మోర్ ఆన్ గాడ్. ఓకే. సో దేవుడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, అప్పటికి 2-3 years నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి అయినా సింగిల్ గా ప్రయాణం చేస్తున్నాను, నాకేం అవ్వలేదు, గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, ఇన్ ఫ్యూచర్ ఆల్సో గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని అనుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. సో మీరు ఇప్పుడు అంటూ ఉంటే ఆ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే కాస్త స్ట్రెస్లో ఉన్న వాళ్ళు జర్నీస్ చేస్తున్న సందర్భంలో కూడా ఒకసారి ఆ డిప్రెషన్కి లోనే అవకాశం ఉంటుంది, కాస్త ఇబ్బందికర వాతావరణం కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవకాశం ఉందనుకోవాలా ఇక్కడ? ఎందుకంటే ఆ రోజు జరిగిన పరిణామాలు కావచ్చు, లేకపోతే ఆయనకు వచ్చిన కాల్స్ కావచ్చు. ఖచ్చితంగా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు అన్నట్టుగా ఆయనకి థ్రెడ్ కాల్స్ ఉన్నాయంటున్నారు. సో బయలుదేరే క్రమంలో ఏమైనా బెదిరింపులు వచ్చాయా? ఈ కోణంలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? లేదు, అంటే ఇప్పుడు ఏమండి, ఒకటి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినా కూడా నేనేమంటున్నానంటే, ఎందుకు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నాడు ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి, ఎప్పుడు లేని ఎందుకు కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఎందుకు అనంటే విపరీతమైన స్ట్రెస్, ఫోన్ కాల్స్, బెదిరింపులు. సో ఆయన పాత కాల్ హిస్టరీస్, ఎన్నిసార్లు ఎన్ని ఫోన్లు ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి, ఎవరెవరు బెదిరించారో ఆయన్ని తీయాల్సిన అవసరం కూడా ఉందండి. ఓకే, ఒకవేళ తాగి మీరు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అది మీరు అంటే ఆయన ఆల్కహాల్ తీసుకున్నారంటే ఆ ఆల్కహాల్ తీసుకున్న ముందు కాల్ హిస్టరీ కూడా చెక్ చేయండి. ఎందుకంటే ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఆ బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఆయన ఏమైనా స్ట్రెస్లోకి వెళ్ళాడా, స్ట్రెస్ నుంచి ఆ స్ట్రెస్ బర్స్టర్గా ఆల్కహాల్ తీసుకునే ప్రయత్నం చేశాడా అనేది మీరు ఇక్కడ ట్రేస్ చేయమంటున్నారు, రైట్? ఎగ్జాక్ట్లీ. ఇప్పటి నుంచే కాదు, ఏదో ఆ రోజు వచ్చిందనే కాదు నేను అంటున్నాను, కనీసం 1 సంవత్సరం కాల్స్ తీయాలి. ఓకే ఓకే. లాస్ట్ 1 year లో ఆయనకు వచ్చిన థ్రెటన్ కాల్స్ ఎన్ని, మెసేజెస్ ఏంటి, ఈమెయిల్స్ ఏంటి, ఒకసారి తీయాలి. ఎందుకంటే ఒకవేళ కన్జ్యూమ్ చేస్తే ఎగ్జాక్ట్లీ యూ కేమ్ టు ద పాయింట్, నేను అనకుండానే మీరు చాలా వెరీ వైజ్ గా మీరు ఆ పాయింట్కి వచ్చారు. స్ట్రెస్ బస్టర్ గా అలవాటు చేసుకున్నాడా? ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ బస్టర్, వేర్ ఈస్ ద స్ట్రెస్ కమింగ్ ఫ్రమ్? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ హిస్ స్ట్రెస్? ఓకే, ఇప్పుడు పోనీ యాక్సిడెంట్ అని అన్నా కూడా, బట్ ఆయన అలా అయిపోవడానికి కూడా ఆలోచించాలి కదా ఒకసారి. ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు, ఇంకా కొద్దిగా 1 year లో ఆయన చేసిన థ్రెట్ కాల్స్ ఏంటో కూడా ఒకసారి చూసేస్తే పోద్ది కదా. అది నా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. అంటే చాలా టైం టేకింగ్, కాస్త టైం తీసుకుని మరీ క్వశ్చన్ అడగడం జరుగుతుంది, ఎందుకంటే చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి. ఆయన ఒకవేళ ఈ ప్రమాదంగా చెప్తున్న సందర్భంలో ఒకవేళ ఆల్కహాల్ తీసుకుని కనుక ప్రమాదం జరిగి ఉంది, ఇఫ్ ఐఎమ్ కోటింగ్ వన్స్ అగైన్, ఇఫ్ ఒకవేళ ఆయన ఆల్కహాల్ తీసుకున్న కారణంగా ప్రమాదం